ప్రజలు కోరని కార్యక్రమాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాలు ఏ ప్రజలు నన్ను అడగలే, ఎవరు ధర్నా చేయలే. ఏనాడు ఏ ప్రభుత్వం కూడా బీడీ కార్మికులను ఆదుకోవాలని ఆలోచన చేయలే. ఇలా ఆలోచన చేసి వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. 200 పెన్షన్ 1000 రూపాయలు తీసుకొని పోయినాం. సంతోషంగా ఉన్నారు. అత్తలను అవతలకి వెళ్ళగొట్టే కోడన్లు మలదోలు కాచుకుంటున్నారు ఇంటికి, ముసలిదానికి పైసలు వస్తాయని. ఈ రకంగా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. మా పేద తల్లులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది. మా బీడీ కార్మిక చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది. వికలాంగులైన బిడ్డలకు 500లకు మించి ఏ గవర్నమెంట్ ఇయ్యలే. ఇలా ఈ గవర్నమెంట్, మన గవర్నమెంటు 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. ఒకటే ఒక మాట చెప్తా, నేను ప్రజా సంక్షేమ రంగంలో ప్రజలకు మేలు చేసే, పేద ప్రజలకు మేలు చేసేటువంటి సబ్సిడీ ఖర్చు పెట్టే రాష్ట్రాలలో అవాకులు చెవాకులు అడ్డదొడ్డంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులారా, మీకు ఎవరికి దమ్ముంటే వాళ్ళు రాండి. ఏ చర్చ, ఏ వీధి చౌరస్తాలైనా మాట్లాడడానికి ఇలా సిద్ధం. సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో భారతదేశంలోనే ఇలా నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఆనాడు చెప్పిన ఊళ్ళలో ఇలా చర్చ జరుగుతున్నది, ఎక్కడికి వెళ్ళొస్తున్నాయిరా ఈ పైసలని. ఆనాడు నేను చెప్పలే, మన పైసా మన సొమ్ము ఆంధ్రాకు పోతున్నది, తెలంగాణ అయితే మన డబ్బు మన దగ్గరనే ఖర్చు అవుతుందని చెప్తున్నా. నేను ఎక్కడనో దొంగతనం చేసి తెత్తలేను. మన డబ్బే, మన బడ్జెటే ఇలా మన తెలంగాణ ఖర్చు పెట్టుకుంటున్నాం. కాబట్టి కడుపు నిండా ఇలా మన పిల్లల్ని సాదుకోగలుగుతా ఉన్నాం, మన ప్రజల్ని ఆదుకోగలుగుతా ఉన్నాం. 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా ఉన్నా. 100% ఈ సంవత్సరం మీద మొదలు కాబోతా ఉంది. ఈ మే నెల నుంచే 2 బెడ్రూమ్ల ఇల్లు పేదలకు కట్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. ప్రభుత్వమే ఇల్లు కట్టి పేదలకు అప్పగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా కాంట్రాక్టు ఉద్యోగ సోదరులందరూ సీఎం గారు చెప్పినారు, మాకు ఇంకా అమలైతే లేదని అనుకుంటా ఉన్నారు. 100% కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం. త్వరలోపలనే ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్పి బెంగ పడవద్దని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ మనవి చేస్తా ఉన్నా. ఒక్క జెన్కోలోనే ఇలా 24,000 మెగావాట్ల పవర్కు 91,000 కోట్లతో శ్రీకారం చుట్టాం. అక్కడనే 20 నుంచి 25,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వంలో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీ ఆలస్యం చేస్తూ ఉన్నది. అది అయిన మరుక్షణమే ఖచ్చితంగా ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే పరాయి వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళు కోర్టులకు పోతారు. కాబట్టి అటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. మా నిరుద్యోగ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఆ ఖాళీలన్నీ ఏర్పడితే మీకు అన్నం పెట్టాలన్నదే నా ఆలోచన, మా తమ్ములకు రావాలి అవకాశాలు అన్నదే నా ఆలోచన. కొద్దిపాటి ఆలస్యానికి ఎవడో ఏదో తప్పుదారి పట్టిస్తే పట్టద్దు. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలలో 1,00,000 మందికి మన ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. నాకున్న పెద్ద కళ కేజీ టు పీజీ విద్య, కులం మతం లేకుండా అందరూ ఒకటే పాఠశాలలో ఒకటే యూనిఫామ్ వేసుకొని బ్రహ్మాండంగా ఒకటే భోజనం ఒకటే సిలబస్లో చదువుకోవాలనే ఆకాంక్ష నాకుంది. దాంతో ఈ కుల మతాల అంతరం కూడా తీరాలనేటువంటి కోరిక నాకుంది. 100% వచ్చే సంవత్సరం ప్రయోగాత్మకంగా కేజీ టు పీజీ విద్య కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా అది కూడా మొదలైద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆయన వచ్చి నాకు మొన్న చెప్తుండే ఆడ మహబూబ్ నగర్లో, కేసీఆర్ నిన్ను నిద్రపోని అంటాడు, కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తానన్నాడు. నీ రాష్ట్రంలో దిక్కులేదు కానీ ఈడొచ్చి నేను నిన్ను నిద్రపోనియా నన్ను నిద్రపోనియా, ఆంధ్రాకి పోయి ప్రజలెంబడబడి సాగుపో. గీడ ఏమున్నదని నాకు అర్థం కాదు. మొన్న మహబూబ్ నగర్ పోయి పాములాట దుకాణం పెట్టిండు.